బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కన్న తల్లిని రక్తం పంచుకొని పుట్టినటువంటి సోదరుడిని ఇంత దుర్మార్గంగా వాళ్ళని చంపి వాళ్ళ పొట్టలో ఉన్న పేగులు మొత్తాన్ని తీసి ఆ తర్వాత వీడియో రూపంలో ఒక వీడియోని విడుదల చేశాడు సొంత అన్న. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో చోటు చేసుకుంది. తల్లిని తమ్ముడిని చాలా కిరాతకంగా చంపాడు అన్న శ్రీనివాస్. ఆ తర్వాత ఒక వీడియోను కూడా విడుదల చేశాడు. మా అమ్మను తమ్ముడిని నేనే చంపేశా, నా మనసులో ఏముందో వాళ్ళు ఇట్టే చెప్పేస్తున్నారు, ఎంత పొడిచినా అస్సలు చావలేదు, ఎప్పటికో కానీ పొడిచి 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 వారిని చంపేశాను. మా తమ్ముడి పొట్ట చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇది శ్రీనివాస్ చెప్తున్నమాట. నేను మనిషిని, వాళ్ళు మాత్రం దెయ్యాలు. మా అమ్మ తమ్ముడు దెయ్యాల్లా నన్ను పీక్క తింటున్నారు, వాళ్ళు బతుకుతారేమో అని భయంగా ఉంది. 18 ఏళ్ల నుంచి నాకు కనీసం తిండి కూడా పెట్టట్లేదు. వాళ్ళు మనుషులు కాదు, వాళ్ళని పోస్ట్ మార్టం చేయాలి, వాళ్ళ కడుపులో ఏముందో నాకు తెలియాలి. ఇది శ్రీనివాస్ వీడియోలో చెప్పినటువంటి ఆ మాటలు. ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్నటువంటి ఆ మహిళని, ఆ ఇంకొక యువకుడిని, ఇద్దరిని కూడా ఆ వ్యక్తి హతమార్చాడు. కింద వీడియోలో కనిపిస్తున్నటువంటి ఆయనే తల్లిని సోదరుని చంపిన వ్యక్తి. పొడిచి పొడిచి ఎంతగానో వాళ్ళని పొడిచాను, ఎంతకి చావలేదు, పొడిచి 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 చంపేశాను. మా తమ్ముడి పొట్ట చాలా స్ట్రాంగ్ గా ఉందని చెప్పి శ్రీనివాస్ అంటూ ఉన్నాడు. వాళ్ళు దెయ్యాలు, నేను మనిషిని, 18 ఏళ్లుగా నాకు తిండి పెట్టట్లేదు అని అంటున్నాడు. నాకు కనీసం తిండి పెట్టట్లేదు, ఇప్పుడు వాళ్ళు చచ్చిపోయారు, వాళ్ళ కడుపులో ఏముందో నాకు తెలియాలి, వారిని పోస్ట్ మార్టం చేయాలని అడుగుతున్నాను. ఒకసారి ఆ వీడియోలో చూద్దాం శ్రీనివాస్ ఏం మాట్లాడాడు. మనుషులు ఏం మాట్లాడుకున్న ప్రతి విషయం తెలిసిపోతుంది వాటికి. మా అమ్మకి మా తమ్ముడికి నా మనసులో ఏ విషయాలు దొరికితే తెలిసిపోతుంది. కడుపులో చాలా స్ట్రాంగ్ గా ఉంది, ఏదో అది మనుషులు కాదు, కడుపులో ఉంది. ఎంత పొడిసే నాకు చీని పడుతుంది. నేను కౌంటర్ వైశాస్ని, అది ఆడ కూడా ఎంత కొట్టేసరి ఆడు స్ట్రాంగ్ గా ఉంటాడు. పొట్ట ఎంత స్ట్రాంగ్ గా నాకు స్ట్రాంగ్ గా ఉంది. ఏం చేస్తుంది మీ అమ్మగారు? దెయ్యం సార్, పీక్కుతుంటది. మీ తమ్ముడు ఆడు దెయ్యమే సార్, ఆడే కళ్యాణ్ అంటారు కదా, ఏదో దెయ్యం సార్ అది తమ్ముడు. నిరూపిస్తాను సార్, నేను మనిషిని సార్, బతుకుతారం భయం వేస్తుంది సార్. సరే సరే దెయ్యాలి సార్, అవి పీకుతుంటా సార్. నా మనసులో ఏమైనా చెప్పేస్తున్నాయి విషయాలని. రక్తం స్ట్రాంగ్ గా ఉంది, మనసు స్ట్రాంగ్ గా ఉంది. అసలు నేను ఎలా 18 సంవత్సరాలు పీకుతున్నాయి, 9 సంవత్సరాలు దొంగలోటు మారుతున్నారు. నా విషయాలు తెలిసిపోతున్నాయి, నన్ను బెదర కొడుతున్నాయి, నలుగురితో మాట్లాడిన పట్ల నా పిచ్చి అని చెప్తున్నాయి. పిచ్చి 18 రోజులు తిండి కూడా పెట్టట్లేదు నాకు, నా కొంపలో. ఇద్దరిని పోస్ట్ మార్టం చేయాలి సార్. మనుషులు కాదు సార్, కడుపులో స్ట్రాంగ్ గా ఉంది, అది ఏంటో తెలియాలి నాకు. ఎంత ట్రై చేస్తే అట్లా అంత స్ట్రాంగ్ గా ఉంది. కాంటోడ్ ఇంట్లో ఏంటి సార్, ధైర్యాన్ని చంపేస్తే సార్. ఏం పేరు మీ అమ్మగారి పేరు? గులుపూడి మహాలక్ష్మి. మీ తమ్ముడి పేరు? గులుపూడి రవితేజ. మీ నాన్నగారు ఉన్నారా? మా నాన్న, మా తమ్ముడు గులుపూడి శ్రీరాములు. మనుషులు కాదు, దెయ్యాలి సార్. మనిషి మీద పగ తెచ్చుకుంటున్నాయి. ఆ తల్లి ఏ పేగు బంధం తెంచుకొని ఈ బిడ్డని, అంటే శ్రీనివాస్ ఇక్కడ వీడియోలో మాట్లాడుతున్న వ్యక్తిని బయటకు తీసుకొచ్చింది, కానీ ఆ తల్లి పేగులు తీసి బయటేశాడు. మానసిక రోగి అర్థమవుతోంది ఈ మాటలు చూస్తూ ఉంటే. తమ్ముడు, రక్తం పంచుకొని పుట్టిన తమ్ముడు దయ్యం. నేను అనుకున్న మాటలు మనసులో మాట ఇట్టే తెలిసిపోతున్నాయి, నన్ను 18 ఏళ్ళుగా పీక్కు తింటున్నారు, నాకు తిండి పెట్టట్లేదు. తిండి పెట్టకపోతే ఉన్న మనిషిలా ఉన్నాడా ఆయన? తిండి లేకపోతే ఉన్నటువంటి వ్యక్తిలా ఉన్నాడా? శ్రీనివాస్ అనేటువంటి ఆ వ్యక్తి మాట్లాడుతున్న మాటలు మనం చూస్తుంటే మానసిక రోగిగా అర్థమవుతోంది. ఆ తల్లికి సంబంధించి ఏదైతే ఆ మరణం తర్వాత వారి ఫోటోలను మీకు చూపించలేకపోతున్నాం డ్యూ టు సమ్ రిస్ట్రిక్షన్స్. కానీ జల్లెడికి కింద తూట్లు ఉంటాయి చూసారా, చిన్న చిన్న రంధ్రాలు, ఆ రంధ్రాల మాదిరిగా ఆ ఇద్దరు, ఆ తమ్ముడిది తల్లిది వాళ్ళ యొక్క మృతదేహాలని పూర్తిగా చిన్న చిన్న రంధ్రాలు చేసినట్టుగా వారి ఒంటి పైన 200 సార్లు కత్తితో ఇలా పొడిచినట్టుగా కనబడుతోంది ఆ ఫోటోల్లో. డ్యూ టు సమ్ రిస్ట్రిక్షన్స్ ఆ ఫోటోని మీకు చూపించలేకపోతున్నాను. కన్న పేగు ఈ కుమారుడు అలా చంపుతూ ఉంటే ఎంత బాధపడి ఉంటుందో. ఇలాగే మీద పడిపోయి తనకున్నటువంటి బలాన్ని మొత్తం ఉపయోగించి ఆ తల్లిని సోదరిని ఇద్దరిని చంపేసినట్టుగా అర్థమవుతోంది. సో వారి మృతదేహాలను రంధ్రాలు చేస్తాడు. మొత్తం ఇట్లా ముక్కలుగా కంటిన్యూస్గా పొడుస్తూ ఉన్నట్టుగా ఉన్నాడు. జల్లెడకి రంధ్రాలున్నట్టుగా ఉండిపోయాయి మొత్తం ఆ శరీర భాగాలు మొత్తం కూడా.
నిజంగా ఆ మృతదేహాలకు సంబంధించి ఫోటోలు చూస్తూ ఉంటే భయంకరంగా ఉంది. చాలా దారుణంగా ఇక్కడ కనిపించిన ఫోటోలో కనిపించినట్టు ఆ తమ్ముడిని తల్లిని చంపినట్టుగా అర్థమవుతోంది. మా ప్రతినిధి మనోజ్ దగ్గరికి వెళ్దాం. ఎస్ మనోజ్, సో ఏంటి శ్రీనివాస్ చెప్తున్న మాటలు, ఆయన మాటల్లో వాస్తవం ఎంత? 18 ఏళ్ళుగా నన్ను పీక్కు తింటున్నారు, కనీసం తిండి పెట్టట్లేదు, మా తమ్ముడి పొట్ట స్ట్రాంగ్గా ఉంది, వాళ్ళు మనుషులు కారు దెయ్యాలు, ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. సో ఏం జరిగింది? ఏదైనా మానసిక రోగిగా ఉన్నాడు ఆయన? మెంటల్గా రిటార్డెడ్గా ఉండిపోయాడా? నిన్న తెల్లవారుజామున జరిగిన సంఘటనకు సంబంధించి ఎవరైతే పెద్ద కొడుకు శ్రీనివాస్ ఉన్నాడో తను తల్లి మహాలక్ష్మి, తమ్ముడు రవితేజ నిద్రిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. దాదాపు 2 గంటల ప్రాంతం నుంచి 3:30-4 మధ్యలో ఈ ఘటన అయితే జరిగింది. అయితే ఇంట్లో వీరికి సంబంధించి గత రాత్రి చిన్న తగాదం అయింది. అయితే స్థానికులు అటుగా వెళ్లేవారు చూసి పైకి వెళ్లి ఇటువంటి గొడవలు పెట్టుకోవద్దని శ్రీనివాస్ కు చెప్పిన పరిస్థితి. అయితే శ్రీనివాస్ తర్వాత కూడా కంట్రోల్ అయిన తర్వాత అర్ధరాత్రి వేళ శ్రీనివాస్ కు ఏమైందో తెలియదు కానీ తల్లిని ఇటు తమ్ముడిని చాకుతో తీవ్రంగా గాయపరిచి చంపేశాడు. అంటే దాదాపు రవితేజకు తమ్ముడికి సంబంధించి అతని ఒంటి మీద దాదాపు 70కి పైగా ఘాట్లు అనేవి ఉన్నాయి. శ్రీనివాసు తన తమ్ముడిని చాకుతో పొడిచిన సందర్భంగా. అంతేకాదు తన తల్లిని కూడా విచక్షణ రహితంగా, ఎంత కిరాతకంగా తన తల్లిని కూడా పొట్టలో చాకుతో బలవంతంగా గుచ్చి దాదాపు ఆమె పేగులు కూడా బయటకు వచ్చిన సందర్భం నిన్న చూసాం. అయితే ఇదంతా జరిగిన నిన్న తెల్లవారుజామున ఇదంతా జరిగింది. అయితే వెంటనే ఇది జరిగిన తర్వాత కూడా శ్రీనివాస్ 112కి ఫోన్ చేశాడు. 112కి ఫోన్ చేసి నేను ఈ విధంగా చేశానని చెప్పాడు. చెప్పిన తర్వాత సాక్షాత్తు జిల్లా ఎస్పీ నయీం అస్మి కూడా అక్కడికి వెళ్లి ఈ నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇతను 112కి కాల్ చేయకముందే రహదారిపై వీరిద్దరిని ఈ విధంగా చాకుతో పొడిచిన తర్వాత ఎవరైతే శ్రీనివాస్ ఉన్నాడో పెద్ద కొడుకు తను రహదారిపై నడుచుకొస్తున్న సందర్భంలో ఎగ్జాక్ట్ గా 4 గంటలు తెల్లవారుజామున 4 గంటల సమయంలో వారిద్దరి మధ్య గొడవలు ఉన్నాయా? అంటే వారిని ఏకంగా తల్లిని తమ్ముడిని దయ్యాలుగా సంబోధిస్తూ ఉన్నాడు, దయ్యాలు పీక్కుతుంటున్నాయని మాట్లాడుతున్నాడు. అంటే తల్లిని సోదరుడిని దయ్యాలనే రకంగా సంబోధిస్తున్నా అంటే నేను మెంటల్గా ఇబ్బందులు పడుతున్నా, మెంటల్గా కొంత పేషెంట్గా ఉన్నాడా, లేకపోతే నిజంగా వాళ్ళు మిస్బిహేవ్ చేసేవారా ఈ సోదరుడి పట్ల? ఓకే మనోజ్, అయితే దీనికి సంబంధించి నిన్న తెల్లవారుజామున 4 గంటలకి వీళ్ళని చంపిన తర్వాత 4 గంటలకి నడుచుకొస్తున్న క్రమంలో రక్తపు మరకలతో ఉన్న ఇతని దేహాన్ని చూసి ఒక వ్యక్తి అయితే వీడియో తీశాడు. అయితే ఈ వీడియో ఈ రోజు వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. దీనికి సంబంధించి మనం విషయానికి వస్తే ఇతను గత కొంతకాలంగా మానసికంగా ఇబ్బంది పడుతున్నట్లు స్థానికులు అయితే చెప్తున్నారు. గత కొంతకాలంగా చాలా మెంటల్ గా బిహేవ్ చేస్తున్నట్లయితే అక్కడ స్థానికులు చెప్తున్నారు. గత కొంతకాలంగా కూడా శ్రీనివాసు తల్లితో తమ్ముడితో గొడవ పడుతున్నట్లు కూడా అక్కడ స్థానికులు అయితే చెప్తున్నారు. వాస్తవంగా శ్రీనివాస్ ఉన్న ఇల్లు కింద షాపింగ్ కాంప్లెక్స్లతో పాటు కొన్ని రకాల షాపులు ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి శ్రీనివాస్ ఇటు పక్కన కానీ కుడి వైపు ఎడం వైపు కానీ ఎక్కడ కూడా ఇల్లులు అనేవి లేవు. కాబట్టి వీరికి సంబంధించి గొడవలు ఏమైనప్పటికీ కూడా రాత్రి వేళల్లో ఎవరు చూడకపోవడం కూడా జరుగుతుంది. కాబట్టి ఇక్కడ కింద షాపింగ్ కాంప్లెక్స్ కి సంబంధించి పక్కనున్న షాపింగ్ ఎవరైతే షెల్టర్లు ఉన్నాయో దీనికి సంబంధించి అక్కడ స్థానికులు చెప్పే కథనం ప్రకారం ఏంటంటే శ్రీనివాస్ గత కొంతకాలంగా మానసికంగా బాధపడుతున్నాడు. అంతేకాకుండా ఇంట్లో ఎప్పటికప్పుడు తన తల్లితోనూ తమ్ముడితోనూ గొడవ పడుతూనే ఉంటున్నాడు అనేది కింద స్థానికులు చెప్తున్న వాస్తవం. అయితే శ్రీనివాస్ కు ఇటు రవితేజకు ఒక సిస్టర్ కూడా ఉంది, తను బెంగళూరులో ఉంటుంది, తను కూడా ఇంటికి చేరుకుంది ఇప్పుడు ప్రస్తుతం. అయితే తనకు ఎక్కడా కూడా ప్రాతినిధ్యం ఇవ్వట్లేదు, తన తమ్ముడికి అన్ని కట్టబెడుతున్నారంటే కింద షాపింగ్ కాంప్లెక్స్ కు సంబంధించిన రెంటల్ కూడా నా తమ్ముడే వసూలు చేసుకుంటున్నాడు, నా తల్లి నాకు ఎటువంటి బాధ్యత కూడా అప్పచెప్పట్లేదంటూ కూడా గత కొంతకాలంగా ఈ వివాదం అయితే జరుగుతుంది. సాధారణంగా వీరి ఫ్యామిలీకి సంబంధించి ఎక్కడ కూడా ఆర్థిక సమస్యలు అనేవి లేవు. ఎందుకంటే వీరి ఫ్యామిలీ ఆర్థికంగా బలమైన ఫ్యామిలీ. కింద కూడా వారికి సంబంధించి కొన్ని షెల్టర్లు ఉన్నాయి, వారు రెంట్కి ఇస్తారు. నెల రెంట్ కూడా తమ్ముడు వసూలు చేసి తన మొదటి నుంచి ఇక్కడ శ్రీనివాస్ కి తన తమ్ముడు తనని ఓవర్టేక్ చేస్తున్నాడు, నాకు ఏమాత్రం విలువ లేకుండా పోయింది, నాకు రెస్పెక్ట్ ఇవ్వడం లేదు, నన్ను పట్టించుకోవడం లేదు అనేటువంటి ఒక ఆలోచన శ్రీనివాస్ లో కలిగింది. అది మానసిక రోగ్గా మారింది. ఎగ్జాక్ట్. అంటే తనకు ప్రాతినిధ్యం అవ్వట్లేదని వాస్తవాన్ని పక్కన పెడితే మొదటి నుంచి కూడా తన బిహేవియర్ అనేది కాస్త మెంటల్ గా ఉండడం ఈ విధంగా జరిగిందని చెప్పొచ్చు. అయితే 18 ఏళ్ళుగా నాకు తిండి పెట్టడం లేదు అని శ్రీనివాస్ వీడియోలో చెప్పడం జరిగింది. ఒకవేళ 18 ఏళ్ళుగా తనకి తిండి పెట్టకపోతే తను ఆ విధంగా ఉండడు. అంతేకాకుండా నేను మెంటల్ గా అప్సెట్ అవడం వల్లే ఎగ్జాక్ట్ గా 100% మెంటల్ గా అప్సెట్ అవడం వల్ల ఈ విధంగా చేశాడు. అంతేకాకుండా
తనకి 37 సంవత్సరాలు, ఇప్పటికి కూడా వివాహం కాలేదు. అంతేకాకుండా తను ఏమీ కూడా చేయట్లేదు. కాబట్టి వీరిలో అంటే వీరింట్లో వీరికి సంబంధించి ఏదో చిన్న చిన్న తగాదాలు ఉన్న నేపథ్యంలో తన మైండ్ లో ఇవన్నీ పెట్టుకుని ఈ విధంగా చేసినట్లయితే పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే తనకు ప్రాతినిధ్యం ఇవ్వకపోతే ఈ విధంగా ఏదైతే సంఘటన జరిగిందో ఆ సంఘటన సమయంలో ఎవరెవరు ఉన్నారు ఇంట్లో, వాళ్ళు ఏం చెప్తూ ఉన్నారు? తల్లి సోదరుడు ఇద్దరే ఉన్నారా? ఇంకెవరైనా తోటి వాళ్ళు ఉన్నారా? గతంలో ఏమైనా గొడవలు జరిగాయా వీళ్ళకి? ఈ ఘటన జరిగిన సందర్భంలో తన తల్లి మహాలక్ష్మితో పాటు తమ్ముడు రవితేజ, అన్న శ్రీనివాస్, వీరి ముగ్గురే ఉన్నారు. తనకి సంబంధించిన తండ్రి ఎవరైతే ఉన్నారో తాను కోవిడ్ టైంలో మరణించారు. అప్పటి నుంచి కూడా వీరు ముగ్గురే ఉంటున్నారు ఇంట్లో. అయితే ఇంకెవ్వరూ కూడా లేరు. ఈ సందర్భంలో గాఢ నిద్రలో ఉండగా అంటే చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా అందరూ కూడా పడుకున్న సందర్భంలో ఇతను ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఎంతగా అంటే తన తల్లిని దాదాపు 30 నుంచి 40 ఘాట్లు ఆమె శరీరంపై ఉన్నాయి. పొట్టలో కూడా తను వీడియోలో ధైర్యంగా చెప్తున్నాడు, ఎంత నేను గట్టిగా పొడిచినా, నా తమ్ముడిని నా తల్లిని ఎంత గట్టిగా పొడిచినా చాకు కూడా వారి పొట్టలో దిగడం లేదు అంటే అని చెప్తున్నాడంటే అసలు ఆ టైంలో తన తల్లి తన తమ్ముడు ఎంత మానసిక ఎంత బాధకు గురై ఉంటారనేది మనం చెప్పనక్కర్లేదు. తన వీడియోలో కూడా చెప్తున్నాడు, నేను ఎంత పొడిచినా నా తమ్ముడు దాంట్లో పొట్టలో చాకు దిగడం లేదు, వీరికి పోస్ట్ మార్టం చేయాలి, వీరు దెయ్యాలు, అసలు వీరు మనుషులో దెయ్యాలో కూడా తెలియాలంటే నేను వీరికి పోస్ట్ మార్టం చేస్తేనే కానీ తెలియదు అంటున్నాడంటే దాదాపు అతను ఎంత దారుణంగా కత్తితో వారిని గాయపరిచాడు అనేది మనం చెప్పనవసరం లేదు. గొడవలు ఉన్నాయా వీరి మధ్య? మన గతంలోకి సంబంధించి గత కొంతకాలంగా వీరికి అంటే వీరి బంధువులతో పాటు ఇక్కడ ఎవరు స్థానికులు వీరితో పెద్దగా మాట్లాడరు. ఎందుకంటే ఆ చుట్టుపక్కల కూడా ఎక్కడ కూడా ఇల్లు లేవు, అవన్నీ కూడా వ్యాపార సముదాయాలు కాబట్టి ఎవరు లేరు. వీరు ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటారు. కింద కూడా చిన్నపాటి ప్లే స్కూల్ ఒకటి ఉంది. దాని పక్కన వీరు రెంట్కి ఇచ్చిన ఒక ఏసీ మెకానిక్ షాప్ కి సంబంధించి ఒకటి